ఓం గం గణపతయే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాతో. మృత్యుంజయేశ్వరాయ నమః. నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరం. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ ఆశిస్తూ, ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు, ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి, తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ, ఆల్రెడీ ఏలినాడు శని, అష్టమ అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ, ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశలు విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతోమంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నట్టుండి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి, అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి
దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని, ఎన్ని సమస్యలంటే తెల్లారు లేస్తే నాకు ఎంతోమంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి, వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు మొత్తం వాళ్ళ సిస్టమే తేడా అయిపోతుంది. ప్రశాంతంగా పడుకుంటున్న వాడికి నిద్ర పట్టదు. ప్రశాంతంగా ఇంట్లో ఆలుమగలు అన్యోన్య దాంపత్యంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారి అనుమానాలు, ఎన్నో అవమానాలు జరగటం, శత్రుత్వాలు కలగటం, కోర్టు బాధలు ఉండటం. ఇప్పటిదాకా ప్రశాంతంగా జీతంతో హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నట్టుండి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణబాధలు తీవ్రంగా ఉండటం, దాని ద్వారా కొంతమంది అఘాయిత్యాలు చేసుకునే పరిస్థితి, కొంతమంది మానసికంగా విపరీతమైనటువంటి దోషాలు కలుగుతాయి, సంతానంతో ఇబ్బందులు కలుగుతాయి, ఏది మాట్లాడినా బంధువులతో సమస్యలు కలుగుతాయి, ఉద్యోగంలో ఉన్నట్టుండి విపరీతాలు. ఇట్లా శని ఎన్నో రకాలైనటువంటి వైపరీత్యాలను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా మేషం నుంచి మీనరాశి వారికి ఆయన పరిభ్రమించే ఈ సమయాల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు జాతకరీత్యా సమస్యలు అధికంగా ఉంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్కి. మీ జాతక పర్యవేక్షణ అయితే జాతక పర్యవేక్షణ చేయండి. లేదా ఈ 4.5 months కూడా డిసెంబర్ 11 వరకు ప్రతి అమావాస్యకి ముందు వారం రోజులు కూడా నేను శనిగ్రహానికి విశేషమైనటువంటి జపాన్ని, మృత్యుంజయ జపాన్ని ఆచరిస్తూ ఆ అమావాస్య రోజున శనిగ్రహానికి, మృత్యుంజయానికి వారికి ఎవరైతే నాకు వారి యొక్క గోత్రనామాలు ఇచ్చి మా యొక్క సమస్య ఇదని చెప్తారో వారి కోసము ప్రత్యేకించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎంతోమంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉన్నవాళ్ళు చేయించుకుంటున్నారు, లేని వాళ్ళు కొన్ని చేయించుకోలేని పరిస్థితి, జపతపాదులు. కాబట్టి అందరి కోసము ఉన్నంతలో నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను ప్రత్యేకించి శ్రద్ధగా వారం రోజులు శనికి 19,000 సార్లు జపసంఖ్య చేసి క్షీరతర్పణాలు వదిలిపెట్టి ఆయన యొక్క హోమాన్ని అమావాస్య రోజు చేసి గనక ఇది ప్రతి నెల కూడా అమావాస్యకి ముందు వారం పాటు వస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా 19 రోజులు చేస్తున్నాను. ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి 15వ తేదీ నుండి అంటే ఆగస్టు 15 నుంచి దాదాపుగా సెప్టెంబరు 4వ తారీఖు వరకు కూడా 19 రోజులు చేసి ఆ శనివారం పూట హోమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నెల చేసే పూజల్లో ఎవరైనా మీ యొక్క సమస్యలు నాకు తెలియజేస్తే నేను చేసి పెడతాను. అట్లాగే విశేషంగా జన్మజాతక రీత్యా వెళ్తే మనకి అసలు యాటిట్యూడ్ ఏంటి, అసలు మన జీవితంలో మన జాతకంలో ఏం జరుగుతుందో విశేషంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతక పర్యవేక్షణ పరంగా నన్ను సంప్రదించినా నేను మీకు తెలియజేస్తాను. విశేషంగా ఇలాంటి పూజకి ఎవరైనా సరే ఎవరి కర్మస్థితి వారిది, ఎవరి గోత్రము, ఎవరి పేరు, ఎవరి నక్షత్రము, దాని పరంగా వారి యొక్క కర్మ ఏ విధంగా జరుగుతోందో దాన్ని నివృత్తి చేయడానికి నా వంతుగా మంత్రప్రయోగాన్ని చేస్తూ చిన్న స్వామివారికి సంబంధించినటువంటి వైబ్రేషన్ థియరీ ప్రకారం ఉన్నటువంటి సంఖ్యలని చిన్న రాగి రేకు మీద అభిషేకం చేసి హోమం చేసి ఆ రాగి రేకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను హోమభస్మం ద్వారా. అది గనక మీ దగ్గర పెట్టుకున్నట్లయితే శని బాధలు మిమ్మల్ని టచ్ కూడా చేయవు. మరి ఇప్పుడు మేషం నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఏ రాశుల వారికి ఉంటాయో ఉన్నంతలో క్లుప్తంగా చెప్పుకుందాము. ప్రతి నెలా దీని గురించి చర్చించుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉందాము. ఓం శనేశ్వరాయ నమః, ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జూలై 27 నుంచి పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహం వక్రిస్తోంది. అంటే పంచమంలో ఉన్నటువంటి శని వలన వీరి యొక్క ఆలోచనలు ఇప్పటి వరకు మందగించటము, అలాగే పెట్టుబడులు పెట్టాలి అనేటటువంటి దృఢ సంకల్పం కలగటము, లేకపోతే ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరు ఎన్నో రకాలైనటువంటి భయాందోళనలకు గురవ్వటము, సంతానం ద్వారా అకస్మాత్తుగా కొంతమంది లాభపడటము, ప్రేమికులకి మంచి జరగటము, సంతాన విషయంలో కూడా కొంతమందికి అకస్మాత్తుగా కొంతమందికి ఇబ్బందులు, కొంతమందికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఈయన వక్రించడం ద్వారా సంతాన సమస్యలు ఎన్నో రకాలుగా వీరిని చుట్టుముట్టే అవకాశం కలుగుతుంది.
బాధలు అంటే సంతానపరమైనటువంటి బాధలు, సమస్యలు. పెట్టుబడులు పెట్టి లాభం వస్తుందనుకున్న సమయంలో కొన్ని అవి నష్టంగా పరిభ్రమించటం. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి, చక్కగా మనం ప్రయాణం చేయొచ్చు, విశేషంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళొచ్చు, కుటుంబంలో కొన్ని ఆహ్లాదకరమైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు అని ఆనందంతో ఉన్నటువంటి వారికి అక్టోబర్ 9 వరకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. తర్వాత అక్టోబర్ 9 తర్వాత ఇదే శని సొంత నక్షత్రంలోకి వస్తాడు. సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు మీరు అనుకున్న ప్రతి కార్యక్రమము, అది భూ సంబంధిత కొనాలన్నా, అమ్మాలన్నా, లేకపోతే గృహం కట్టుకోవాలన్నా, లేకపోతే ఉన్నటువంటి గృహాన్ని వేరే వాళ్ళకి అమ్మాలన్నా, వాహనం విషయంలో కానివ్వండి, తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, వీరు అనుకున్న ప్రతి సంకల్పంలో అంటే ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వస్తాయనుకున్న వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంటుంది. కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రయాణాల ద్వారా కూడా కొంతమందికి కొత్త పరిచయాలు ఏర్పడటము, ఇప్పటి వరకు కొత్త పరిచయాలు వారికి అనుసంధానము అనుకూలమైతే ఇప్పుడు అదే కొత్త పరిచయాలు వీరికి నష్టాన్ని కలుగజేసే ప్రయత్నం కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇందాక నేను చెప్పినటువంటి ఈ విషయాలలో కొంత జాగ్రత్త పడండి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మీ జన్మజాతకంలో పెట్టుకోవచ్చా లేదా ఈ విషయాన్ని కనుక్కోండి. కొంతమందికి జన్మజాతకాలు ఉండవు. వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా సంతానపరంగా ఇబ్బందులు కానీ, అది ఆలస్యమా, గర్భ విచ్ఛిన్న దోషాలా, లేకపోతే సంతానం దుర్మార్గకరమైనటువంటి చర్యల వైపు వెళ్తున్నారా, దుర్వ్యసనాలు అవుతున్నాయా, చదువు యందు ఆకాంక్ష తగ్గిందా, ఏకాగ్రత తగ్గిందా, ఇట్లా చూసుకోవాలి. అట్లాగే పెద్దవాళ్ళు అయితే కనుక, ప్రేమికులైతే కనుక ప్రేమికులకి ప్రేమ వైఫల్యాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి జన్మజాతకంలో ఆ అవయోగాలు ఉంటే కనుక. అట్లాగే సంతానంతో విరోధాలు కలగటము, విదేశీ ప్రయాణాలు పెండింగ్ పడటము, అకస్మాత్తుగా బంధువులే రాక్షసులు అవ్వటము, బంధువులే ఇబ్బందులు పడటము, చేసేటటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోగా ఉన్న ఉద్యోగాదుల్లో కాస్త స్థిరత్వం తగ్గటము, సడలింపు జరగటము, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రహం గురించి చెప్పాలంటే ముందు ఆ గ్రహము ఇక్కడ మానసికంగా ఈ బాధలు కలుగజేయచ్చు. కంపల్సరీ జన్మజాతకంలో ఈ శనికి ఈ విషయాలలో జన్మజాతకంలో ఎక్కడో ఒకడ లింక్ అయి ఉంటేనే చాలా ఉంటాయి. మనకి చాలా కోరికలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకి పరిహారం జ్యోతిష్యమే. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు జ్యోతిష్య పరిజ్ఞానం ద్వారా తెలుసుకోండి. లేదా ఇందాక నేను చెప్పినట్లుగా శని దోషాలు ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారో, అనుకున్న పనులు ముందుకెళ్ళక, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహ విషయంలో ఈ యొక్క చిన్న లఘు పూజలో పాల్గొని ఆ యొక్క స్వామివారి యొక్క వైబ్రేషన్ యంత్ర రక్షణ గనక మీరు గనక దగ్గరే పెట్టుకున్నట్లయితే ఆయన యొక్క అనుకూలతలు చాలా 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 మీకు మస్ట్ అండ్ షుడ్ మంచి అనుకూలతలు అయితే కలిగే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా మన మానసిక బలంతో పాటుగా మంత్రబలం కూడా తోడయి, అది గనక ఆ మంత్రబలం రిఫ్లెక్షన్ ద్వారా మన దగ్గరికి వచ్చినట్లయితే, ఒక గురువు ద్వారా ఈ యొక్క మంత్రబలాన్ని, యంత్రబలాన్ని మీరు గనక దగ్గరికి చేర్చుకున్నట్లయితే చక్కటి అనుకూలతలు, అనుకున్న పనులు ముందుకు వెళ్ళటము, లాభం కలగటము, ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓం శం శనైశ్చరాయ నమః.